తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక మళ్ళీ తెలంగాణలో చాలా రోజుల తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన కొత్త సమాచారంని పంపిణీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి వారి ఖాతాలలో మీరు ఇక్కడ చూసినట్లుగా తెలంగాణ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ. మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగా నిధుల సర్దుబాటు అనేది చేయడం అయితే జరిగింది. ఇక కేబినెట్ మీటింగ్ సమావేశాలలో కూడా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని, బడ్జెట్ని నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే చూస్తుండడం అయితే జరుగుతుంది. ఇక మనకి ముఖ్యంగా రేపు మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నట్టుగా మనకి ఇప్పుడే గంట క్రితం న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్లు రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి ఖాతాలలో జమ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక ఈ పెన్షన్లు నెల రోజుల పాటు అంటే జూన్ నెల చివరి వారం నుంచి జూలై నెల 2 వారాలతో జూలై నెల 2వ వారం వరకు ఈ పెన్షన్లను పంపిణీ చేయడానికి భారీగానైతే కసరత్తులు చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ముఖ్యంగా ఈ పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు చాలామంది ఖాతాలలో సరైన టైంకి ఈ పెన్షన్లు రావడం లేదు. అంటే గత నెల పోయిన నెలలో మాకు పెన్షన్ డబ్బులు ఇంకా రాలేవని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ పెన్షన్ డబ్బులు మళ్ళీ తిరిగి మీ ఖాతాలలో జమ అవుతాయా, జమ కావా, అసలు కట్టిన పెన్షన్లు మీ ఖాతాలలో మళ్ళీ తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి జమ చేస్తారా చేయరా అన్నదానిపై పూర్తి సమాచారం ఈ వీడియోలో అందిస్తాను. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి కూడా ఇస్తారో తెలియజేయడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి తెలుసుకోవడానికి. సో మొదటగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఆ వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో 6 పథకాలు పెట్టడం అయితే జరిగింది ఇస్తామని. ఇక 6 పథకాలలో మనకి చూసుకున్నట్లయితే ఒక పథకం కొత్త పెన్షన్ల పథకం అని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఆ కొత్త పెన్షన్ల కోసం ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు పంపిణీ చేయలేదని అయితే చాలామంది అయితే మండిపడడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక రానే వచ్చింది దీనికోసం సమాచారం. ఇక జూలై నెలలో వీళ్ళ జాబితా అనేది అంటే కొత్త పెన్షన్ల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక కొత్త పెన్షన్లు జూలై నెలలో పంపిణీ చేసిన తర్వాత మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు నెల నుంచి ఈ పెన్షన్లను జమ చేయడానికి మనకైతే చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే తెలపడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క. ఇంకా అంతేకాకుండా ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెల చివరి వారం నుంచి అంటే రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. ఇక మనకి రేపు మొత్తంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మనకైతే మేడ్చల్, మల్కాజ్గిరి వంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్లను పాత పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు రేపైతే. ఇక ఈ కట్టిన పెన్షన్లు పోయిన నెల అంటే ఎవరికైతే పోయిన నెల పెన్షన్లు రాలేవో ఆ నెల పెన్షన్లు, మే నెల పెన్షన్లు 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ నెలలో పంపిణీ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించిన సమాచారం అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.